సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఒక 6 నెలల నుంచి చూస్తున్నాం. ఆయన పథకాలు ఏదైతే చెప్పాడో పెన్షన్లు కానివ్వండి, లేకపోతే గ్యాస్ బండ్లని కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా పల్లెటూర్లలో గత 5 ఏళ్లలో పడ్డ ఇబ్బందులు, రోడ్లు అసలు ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ ఏముందని తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పనులు మొదలైనవి. ఎలా ఉందంటారు ప్రభుత్వం? ఎలా ఉంది ప్రస్తుతానికి? పర్వాలా, మార్పు కనిపిస్తుందంటారా, లేకపోతే ఏమన్నా ఇంకా చేంజ్, ఇంకా మార్పు రావాలి. కొత్తమైన వాళ్ళు చెప్పినట్టు చేస్తారంటారా? ఆ నమ్మకం ఉందా మీకు? చేస్తారండి, చేస్తారు. ఎందుకంటే లోకేష్ గారు కూడా తిరిగి ఇది చేస్తున్నాడు కనుక వాళ్ళిద్దరు ఇది వల్ల కొంచెం ప్రభుత్వం గట్టిగానే ఉంది. రోడ్ల విషయంలోను, మందు విషయంలోను, ఇసుక విషయంలోను జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు. ఈ 11 సీట్లు చూపించిందంటారా, లేకపోతే ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 సీట్ల పరిస్థితి ఏంటి? ఆయన చేసింది నేను చెప్పాను కదండి, రోడ్లు ఒకటి, మందు ఒకటి, ఇసుక ఒకటి, ఇది కరెక్ట్ ఇది చేయలేదు. నాయకులను వదిలేసేసి అన్ని ఆయన దగ్గరే పెట్టుకొని ఈ నాయకులు మినిస్టర్లని ఇది చేయకుండా ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పు చెప్పకుండా చేయటం ఆయనకు వచ్చింది దెబ్బండి. అదండి. మొత్తం మీద ఏం చెప్తారు సార్? మొత్తం మీద మీరు ప్రభుత్వం బాగానే ఉందండి, పర్లేదు. స్వామి ఎలా ఉందంటారు? గత 5-6 నెలల నుంచి చూస్తున్నాం. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతి చోట కూడా రోడ్లు కూడా కొంత రోడ్లు యాక్సిడెంట్ అయ్యాయి జగన్ గారు ఉండగా. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, ఏదో యాక్సిడెంట్లు, టాటర్లు వెళ్ళటానికి లేదు, బండ్లు వెళ్ళటానికి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చాడు, అన్ని రోడ్లు వేస్తున్నాడు, అన్ని పింఛనీళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నారు. జిల్లాకి గ్యాస్ బండ్లు 3 అన్నాడు, 3 శాంక్షన్ చేస్తున్నాడు, అన్ని వర్షం చేస్తున్నాడు. చేస్తాడు చేయకపోతే అక్కడి నుంచి వస్తున్నాయి. ఇదంతా బడ్జెట్ అంతా లోతున పడింది, పూడుకుంటుంది. ఇప్పుడే బడ్జెట్ ఎక్కడ చేశాడు జగన్? ముఖ్యమంత్రి కాడి నుంచి అక్కడ అమెరికా కానీ చేశాడు. ఏంటి పరిస్థితి? ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 పడింది ఒక్కో మనిషికి. ఎక్కడి నుంచి తెస్తాడు ప్రభుత్వం? ఇన్ని అప్పులు చేసి ఇంత చేసి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అసలు వీళ్ళు ఏం చేయట్లేదు, చంద్రబాబు గారు అంతా అరాచకం చేస్తున్నాడని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. అరాచకం ఆయన కాడికి ఏం చేస్తున్నారు? మంచి పని చేసేది ఆయన మాదిరిగా దోపిడీలు దొంగలు ఏం చేయట్లేదుగా, మామూలుగా చేస్తున్నాడు ఆయన. ఇంకేం చేసేది? రోడ్లు వేస్తున్నాడు, యాక్సిడెంట్లు, గోతులు, నడవటాలు లేవు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు పడుతున్నాయి, బ్యారేజీలు అవుతున్నాయి. ఎక్కడి నుంచి? జగన్ ఏమన్నా వేసాడా? రోడ్లు గోతుల్లో తెచ్చాం, సైకిల్ వెళ్ళా. ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉందంటారు? బాగానే ఉంది. అదేంటండి ఇప్పుడు అంటే జగన్ గారు ఏమంటున్నాడు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేనే వస్తా అని చెప్పి అంటున్నాడు ఆయన. వస్తాడు ఈసారి కూడా వస్తాం. అయితే అడుగుతుంటాను, బొచ్చుకోటి మిగిలేదు కదా మహారాజు ఎక్కడ ఉన్నాడు. కానీ ఆయన 1750 కోట్లలో లంచం దొబ్బి కరెంటు బిల్లులు 9 సార్లు పెంచి కొంపలు కూల్చేసి 3 ఏళ్ళు వచ్చే కరెంటు బిల్లు 6,000 వచ్చింది. ఇది ఏంటి అంటే అడగడానికి ఎవడో లేడు. అసలు అడిగితే కొడతాం, లేకపోతే పొడుతాం, లేకపోతే కేసులు పెడతాం, లోపలేయటం. చంద్రబాబు కనుక ఈసారి రాకపోతే ఇక అందరు చచ్చిపోతానండి, బతికేది ఎవరు లేడు అసలు. ఒక రకంగా చెప్పాలంటే అతి సామాన్యులు ఒక చిన్న గ్రామంలో మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున 5 ఏళ్ళు ఒక అవకాశం అంటే ఎట్లా నమ్మి ఇచ్చారు సార్? ఎలా నమ్మితే ఉందండి? ఒకసారి అన్నారు, వేసారు, ఇచ్చారు, బాగానే ఉంది. వచ్చిన కాడ నుంచి ఆయన సైకో కదా, మనిషి అయితే కదా, రాక్షస వంశీకులు పుట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏది మనుషుల్లో పుట్టాడు. మనుషుల్లో పుట్టి నానా రకంగా నాకేసాడు. ఒక చెప్పాలంటే దేశాన్ని నాకేసాడు. ఒక రకంగా లేబర్నే కొట్టాడు దెబ్బ. ఇప్పుడు ఉండవాళ్ళు కదా కొట్టింది, లేబర్ని కొట్టాడు దెబ్బ. ఎక్కడండి అసలు? ఎంత అని కడతారో, ఏది కొందామన్నా మంటలు మండిపోయినాయి. ఏదో పెన్నూరు వెళ్ళి రావడానికి భయపెట్టిపోయి 4 నెలల నుంచి పెన్నూరు వెళ్తాం మానేసి. ఏది నా వరకు నేను నడులు కదిలిపోతున్నాయండి. ఎందుకు పనికి వస్తాము? బండి పని కాదు, మనిషి పనికి రాడు. ఇప్పుడు చంద్రబాబు నిజంగా దేవుడు అండి. ఆ దేవుడు రాకపోతే ఈ కాదు మన రాష్ట్రం లేదు కాదు. ఇప్పుడు మనకి ఒక అమరావతి రాజధాని అని, లేకపోతే ఇక్కడే ఉంటది, డెవలప్ చేస్తాను. ఈ రోజు రైల్వే జోన్ అని అమరావతిని డెవలప్ చేస్తూ మన రాష్ట్రం ఒక అమరావతి అని చెప్పుకోవడానికి ఉందంటారా? గ్యారంటీగా అది అనుమానమే లేదు. ఇక మన రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని బల్ల గుద్ది చెబుతున్నాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పాడా? ఇదిగో ఈ ఉద్యోగం మేము ఇస్తాం, ఇది మేము చేస్తామని ఎప్పుడైనా చెప్పాడా? వాలంటీర్లు కూడా మోసం చేశాడు. ఎదురు తిరిగితే కొడతాం, లేకపోతే లోపలేస్తాం, లేకపోతే నరుకుతాం, పొడుస్తాం. ఇయే కదా నేను చెప్పిన. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకంటే గత 5 ఏళ్లకు ఇసుక క్వారీ ఉంది. ఇసుక క్వారీలోకి వెళ్ళి ఏంటి అన్నోడు లేడు, అసలు అడిగినోడు లేడు. ఇప్పుడు పని చేసేవాడు పావల తినకుండా ఎవడు ఉండడండి.
పావలా తిన్నా రూపాయి పని చేస్తే సంతోషం. అన్నాడు ఇప్పుడు ఇక్కడ పార్టీయో కులమో మతమో కాదు, నీకు కుదిరితే నువ్వైనా వెళ్ళి నెత్తి మీద మూట పెట్టుకుని తీసుకెళ్ళి అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఇవాళ చంద్రబాబు గారికి వంక పెట్టాడు అంటే అది పేరు దరిద్రుడు లెక్కండి. ఇవాళ ఆయన రాకపోతే మన రాష్ట్రమే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ అమరావతి అవనే ఉండే, పోలవరం అవనే ఉండే, రోడ్లు అవనే ఉండే, ఇప్పుడు ల్యాబ్ రోడ్కి గ్యాస్ బండ్లు అవనే ఉండే, సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నాడు అసలు ఆయన? ఎన్ని ఇస్తున్నాడు? పెన్షన్లు కానీ అసలు ఎక్కడన్నా ఉంది ఇంటికి తీసుకెళ్ళి 6 గంటలకల్లా పెన్షన్లు ఇస్తున్నాడు. అసలు ఇంతకంటే ఏం చేస్తాడు ఎవడైనా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకొక 5 ఏళ్ళు మొత్తం అయితే దేశం బోర్లు ఇచ్చుకుని వలస వెళ్ళిపోవడం ఎటు ఉండేవాడు కదండి. ఎక్కడికి నేను వెళ్ళిపోయాడండి. నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నిర్ణయించుకున్నా. ఈ ప్రభుత్వం తెలుగుదేశం రాకపోతే వెళ్ళిపోయేవాళ్ళమే. ఎందుకంటే బతకలేము ఇక్కడ. రాక్షస పాలన, ఇది మామూలు పాలన కాదు. సార్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5-6 నెలలుగా చూస్తున్నాం, రోడ్లని కానీ లేకపోతే పల్లెటూరులలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇదివరకు ఇసుక్కోరి వదిలేరు. ఇసుక్కోరి అంటే దావక డబ్బులు, మొత్తానికి లారీలు, జనాలు బాగుపడేవాళ్ళు కాదు. వాళ్ళ జేసీపీలే, వాళ్ళ కొక్రేన్లే, మొత్తం వాళ్ళ బళ్ళే తిరిగాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక ఫ్రీ గా అందరూ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటే మీరు తోలుకోవచ్చు, మేము ఇల్లు కట్టుకుంటే మేము తోలుకోవచ్చు. రోడ్లు వాళ్ళు 5 సంవత్సరాలు విచ్చలు విడిగా తిరిగారు లారీలు వేసుకొని. రోడ్లు ఏం వేయాల. ప్రభుత్వం టీడీపీ వచ్చింది, కొత్త చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వచ్చారు, రోడ్లు స్టార్ట్ చేశారు, డ్రైనేజీలు అన్ని చేస్తున్నారు. మీరు యువత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా 20 లక్షల పైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక్కొక్క చోట నెమ్మది చేసుకుంటూ వస్తున్నారు. నిన్న మంగళగిరిలో లోకేష్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా పెడితే సుమారు కొన్ని వేల మంది నిరుద్యోగులు వచ్చారు. సంబంధించి. అవును వచ్చారండి, వచ్చారు, చూశానండి. లోకేష్ గారు నేను పెట్టారు, వచ్చారు. అలా చేయాలి కదా, చేయాలి. ఉద్యోగాలు అవునండి, పని కల్పించడం కదా కావాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు కానీ కాలేజీలు కానీ మొత్తం బాగుందండి. అది మరి జగన్ గారు నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. వాలంటీర్ ఉద్యోగాలు దేనికండి? ఇంట్లో పెట్టి సంవరబోధనలు చేస్తాయి తప్పితే జనాల్ని, ఇంట్లో పెట్టి జనాలు సంవరబోధన చేస్తాను తప్పితే ఏమీ లేదు. వాలంటీర్ ఉద్యోగాలు కూడా కొనసాగించకుండా ఆ జీవోని అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ రోజు వాలంటీర్లను ఏదో చంద్రబాబు గారు తీసేశారని మాట్లాడుతున్నారు. తీసేస్తాం ఏమీ లేదండి, తీసేస్తామంటే ఏమీ లేదండి. ఎవరి కాళ్ళు ఉంటేనే పని చేసుకుంటేనే కొంచెం చేయాలనిపించింది తప్పితే వాళ్ళే వస్తారు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలంటే కుదరదు. మనం వెళ్ళి అయిద్దండి, కంపల్సరీ వస్తాయండి. కంపల్సరీ వస్తాయి. చదువుకున్న వ్యక్తిగా నువ్వేం చెప్తావు ఈ రోజు? నాకైతే ఈ ప్రభుత్వం వల్ల బాగుందండి. ఏదైనా సరే, రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏదైనా సరే, చోడవరం గ్రామంలో ఇసుక గురించి కానీ ఏదైనా మా ఊరికి రోడ్ల విషయం, డ్రైనేజీ విషయం ఏదైనా. అవును, నాకు అయితే అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకైతే ఊరికి. ఇప్పుడు ప్రభుత్వం బాగుంది.